దేవుని ప్రియులకు ఉదయకాల శుభాలు. ఈ ఉదయకాలం ప్రభు అనుగ్రహిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి తలంపు సామెతల గ్రంథం అధ్యాయం 17 వచనం 22 ఇలా ఉంది. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. ఈరోజు ఈ వచనంలో మనం చూస్తున్నటువంటి మాట సంతోషము గల మనస్సు. చూడండి, సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణము అని వాక్యం చెప్పుచున్నది. సంతోషం గల మనస్సు మనకు ఎక్కడ లభిస్తుంది? ఈ సంతోషకరమైనటువంటి మనసే మనకి మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఆ ఔషధం, ఆ సంతోషకరమైన మనస్సు ఎవరు మనకు అనుగ్రహిస్తారు? కీర్తన గ్రంథం అధ్యాయం 16 వచనం 11లో ఇలా ఉంది. జీవమార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదురు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని వాక్యం చెప్పుచున్నది. ఈవేళ చాలామందిలో ఆరోగ్యం కోల్పోవటానికి కారణం సంతోషకరమైన మనస్సు లేకపోవడమే. చూడండి, సంతోషకరమైనటువంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో వారి ముఖం తేటగా ఉంటుందని దేవుని వాక్యం చెప్పుచున్నది. సంతోష హృదయము ముఖమునకు తేటనిస్తుంది. ఈ రోజున ముఖము తేటగా లేకపోవటానికి కారణం సంతోషకరమైన హృదయం లేకపోవడమే. నలిగిన మనస్సు అనే వచనం మనం చూసాం. చాలామంది హృదయం లేక మనస్సు నలిగిపోయి ఉంటుంది. అది ఎముకలను కూడా ఎండిపోచేస్తుందట. అర్థమవుతుందా? ఎముకలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే అది ఉక్కు కంటే చాలా బలంగా ఉంటాయట ఎముకలు. అనగా స్టీల్ పరికరాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో వాటికంటే అధికమైనటువంటి బలము, శక్తి ఎముకలకు ఉంటుందట. అలాంటి ఎముకలను కూడా ఈ మనస్సు ఏదైతే మనకుందో ఆ మనస్సు నలిగిపోతే అలాంటి ఎండిపోయేలా చేసే సామర్థ్యం మనసుకుంది. ఈ రోజున మనం ఆరోగ్యం కోల్పోతున్నామంటే సంతోషం కలిగిన మనస్సు మనలో లేదని అర్థం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం వచనం 17లో ఇలా ఉంది. చూడండి, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేసేవాడు కాదు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం వచనం 17లో ఇలా ఉంది. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలంలో నివసించు వాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్ద దీన మనస్సు గల వారి యొద్ద నేను నివసించుచున్నాను అన్నాడు. దేవుడు నలిగిన నీ ప్రాణమును ఉజ్జీవింప చేయగలిగే సామర్థ్యం కలిగినటువంటి వాడు. కనుక ఈవేళ ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, నా ఆరోగ్యలేమికి, నేను ఆరోగ్యాన్ని కోల్పోవటానికి నా మనస్సు సంతోషముగా ఉండులాగా సహాయం చేయండి. తద్వారా సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం అని చెప్పారు కదా. నలిగిన మనస్సు ఎముకలను కూడా ఎండిపోచేస్తుందని చెప్పారు కదా. అయ్యా, ఈరోజు నీ సహాయాన్ని నాకు దయచేయమని చిన్న ప్రార్థన మనం చేద్దాం. దేవుడి తలంపులు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలం ఇచ్చిన శ్రేష్టమైన తలంపులకే స్తోత్రాలు. ప్రియులు దీవించండి. ఏదైనా వర్తమానమైన ప్రియులందరికీ నీ సహాయం దయచేయండి. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి అయా. సంతోషము గల మనస్సు వారికి దయచేయండి. ఇప్పటికే నలిగిన మనస్సుతో ఒకవేళ ఈ మాటలు ఎవరైనా వింటుంటే నలిగిన మనస్సును అలక్ష్యం చేయనని చెప్పిన దేవా, ఆ యొక్క మనస్సుని ఉల్లాసపరచమని, వారి ఎండిన ఎముకలను తిరిగి జీవింప చేయమని, ఈ దినం బిడ్డలు చేసే పని అంతట్లో మీరు తోడుగా ఉండమని, మా దేశ నాయకులు, రాష్ట్రం, ప్రభుత్వాన్ని పాడిన పంటను దీవించి, బలహీనలు బాగు చేసి వ్యాధిగా స్వస్థపరచండి. మేము మా జీవితం మారుస్తాను మీకు ఇవ్వడానికి వాక్యం, ప్రార్థన, పరిశుద్ధ ప్రేమ కలిగి ముందుకు సాగే భాగ్యం నిమ్మని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.